హల్లెలూయా. మంచిది. సమయంలో మన మధ్యలో తుగలి గ్రామం నుంచి దైవజనులు వచ్చి ఉన్నారు. మా మామగారు రెవరెండ్ సుధాకర్ గారు మనకు వాక్యాన్ని వినిపింపజేస్తారు. వారిని ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానిద్దాం. ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాము. రండి, చప్పట్లతో ఆయనను ఆహ్వానిద్దాము. పన్నెండు 12:40 వరకు. హలో చేరు వచ్చిన వారికి వందనాలు. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ ఉదయకాలములో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కని భాగాన్ని మనము ఈ ఉదయకాలంలో ధ్యానం చేస్తాం. ఇంతవరకు దాదాపుగా గంట సేపు, తర్వాత గంట ఇంకా ఎక్కువే మామూలుగా దేవుని పాటలు స్తుతించి దేవుని ఆరాధించాం. అయితే ఈ ఉదయకాలములో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలకిస్తాం. రాత్రి కూడా కొంచెం వాక్యం చెప్పుకుంటూ కొంచెం ఒక టచ్ చేసామన్నమాట. 4 విషయాలు. ఆ 4 విషయాలు ఈ ఉదయకాలంలో ధ్యానం చేస్తాం. అందులో నుండి మన ధ్యానము కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము చదువుకుందాం. నేను చదువుతాను, మీరు బైబిల్లో ఉన్నవారు మీరు గమనించి ఆలకించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడి వచ్చాను. మరొక విషయాన్ని మనం చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. 3వ అధ్యాయం 3వ వచనం కూడా నేను చదువుతాను. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్నవారు కారా అన్నాడు. 2:14 వచనం. ప్రకృతి సంబంధమైన వాడు, ఆ ప్రకృతి సంబంధైన మనుషుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మరొక సంగతి 4వ విషయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చి గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ఆ సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని ఎంతో సత్యమే లేదు. ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవా, నీ పాదాలకు వందనాలు. ఈ గోనవరము స్థానిక సంఘములో సేవకులను, పెద్దలను, పరిశుద్ధులను, పరిచారకులను ఏర్పాటు చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా తండ్రి పరిచర్య కొనసాగుతూ ఉంది. అందును బట్టి మేము స్తుతిస్తూ కీర్తిస్తున్నాం. మీ వాక్యాన్ని అందిస్తుండగా దీనుడు నన్ను పూర్తిగా కనబడకుండా చేయండి. మీ వాక్యము చేత భద్రపరచండి. మీ బిడ్డలు వారి పనులు ప్రయాస మొదలుకొని మందిరానికి వచ్చారు. స్థానిక సంఘములో నిలిచి మీ వాక్యాన్ని వింటూ ఉండగా వారి ఆత్మలు కూడా కదిలింప కలుగు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వ్యర్థమైన మాటలు మా నోట రానియకుండా ప్రతి ఒక్కరూ తండ్రి మీ మాటలు హృదయములో ఉంచుకొని మేలు పొందే భాగ్యము దయచేయమని ప్రభువైన క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని మనము 4 భాగాలుగా విన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనములోను, 3వ అధ్యాయం 3వ వచనములోను, 2వ అధ్యాయం 14వ వచనములోను, యోహాను సువార్త 3వ అధ్యాయం 44వ వచనములో ఒక చక్కని భాగాలు కనబడుతుంది. మీరెవరైనా చెప్తారు? అక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, 3వ అధ్యాయం 1వ వచనం, ఆత్మ సంబంధులైన మనుషులు అన్నాడు. వచనాల్లో ఆత్మ సంబంధులైన మనుషులు. 3వ వచనం, శరీర సంబంధులైన మనుషులు అన్నాడు. 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి అయిన సంబంధులు అన్నాడు. 4వ భాగం యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అపవాది సంబంధులు. ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేసుకొని మన హృదయాల్లో దేవుని వాక్యం లేక చేర్చుకొని సంతోషంగా మన ఇంటికి వెళ్ళిపోదాం. అంత మాత్రమే కాకుండా మీరు దేవుని వాక్యం చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. అయితే సంఘము అనే మాట బైబిల్లో చాలా విషయాలుగా ఉన్నాయి. సంఘము అంటే ఎక్లీసియా అనే ఎబ్రీ పదం అన్నమాట. అయితే ఈ సంఘము అంటే అర్థం ఏమంటే పిలువబడిన వారు అని అర్థం. సంఘం అంటే ఏది? పిలువబడిన వారు. మనమంతా లోకములో ఎంతో మంది ఉన్నారు. మనకంటే పెద్దవారు, చిన్నవారు, ఐశ్వర్యం కలిగిన వారు, గొప్పవారు, ధనవంతులైన వారు, లేక ఎంతో ఆధిక్యత సంపాదించుకున్న వారు ఈ లోకములో ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే మనల్ని పిలుచుకున్నాడు అన్నమాట. అది దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. లేక సంఘం అంటే అర్థం ఏమంటే, ఒకటి, సంఘం అంటే ఆయన శిరస్సు. 2వది, సంఘం అంటే ఆయన మహిమ నిలయం. సంఘం అంటే ఆయన ఆధిక్యత కలిగిన వాడు అని చూస్తాం. అందుకనే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో తన స్వరక్తము చేత సంపాదించిన సంఘం అన్నాడు. సంఘం అంటే అర్థం ఏమంటే స్వరక్తము చేత సంపాదించబడింది. సంఘం ఎవరిది? దేవునిది. మనము పరిచారకులు, మనము పనివారం. సంఘం అనే మాట బైబిల్లో చూస్తే సంఘం అంటే పిలువబడిన వారు. అందుకని అపోస్తల లేక పౌలు గారు లేక ఒక పత్రికలో రాస్తూ సంఘములో పెద్దలు ఉంటారు, సంఘములో పరిశుద్ధులు ఉంటారు, సంఘములో అధ్యక్షులు ఉంటారు, సంఘములో కాపరులుగా ఉంటారు. అయితే మనము పిలువబడిన వారు అని చూస్తాం. మనము పిలువబడిన వారు. అందుకనే ఉదయకాలములో సంఘములో ఎన్ని రకాలైన మనుషులు ఉంటారు, ఇది మన టైటిల్ అన్నమాట. అందులో 4 భాగాలుగా మనం చదువుకొని ముగింపజేస్తాం. సంఘములో ఎన్ని రకాలైన మనుషులు ఉంటారు. సంఘం అంటే మనుషులు సమూహం. సంఘం అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. సంఘం అంటే దేవుని చేత పిలువబడిన వారు. సంఘం అంటే ఆయన రక్తములో కడగబడిన వారు. సంఘం అంటే విమోచన విడుదల కలిగిన వారు అని బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఉదయకాలములో సంఘములో ఎన్ని రకాలైన మనుషులు ఉంటారంటే రాత్రి వేళ కొంచెం టచ్ చేసి ముగించాను. దేవుని ప్రేరేపణ ద్వారా అది ఈరోజు మనం పూర్తి చేసుకుందాం. సంఘములో 4 రకాలైన మనుషులు ఉంటారు. ఒక రకమైన మనిషిని గురించి మనము ధ్యానం చేస్తాం. సంఘములో ఎవరు ఉంటారంటే ఆత్మ సంబంధులైన మనుషులు ఉంటారు అన్నాడు. అది లాస్ట్కి మనం చేసుకుందాం. అయితే 3 భాగాలుగా మనము ఉదయకాలములో ధ్యానం చేస్తాం. సంఘములో ఎవరు ఉంటారంటే సంఘములో ఆత్మ సంబంధులు ఉంటారు, సంఘములో శరీర సంబంధులు ఉంటారు, సంఘములో లేక ప్రకృతి సంబంధులు ఉంటారు. 4వది, సంఘములో అపవాది సంబంధులు ఉంటారు.
అందరూ వస్తాం, దేవుని మందిరానికి అందరూ వస్తాం, కానీ నాలుగు గ్రూపులు కలిగిన వారు సమకూడి సంఘానికి వస్తాం. అయితే ఉదయకాలములో మనం ఏ గ్రూపుకి చెందిన వారో మనమే డివైడ్ చేసుకుందాం. ఒక మనిషిని విమర్శించడం కాదు, ఒక మనిషిని ఏదో చేయడం కాదు, కానీ దేవుడు ఆత్మరూపిగా మాట్లాడుతూ ఉండగా మనము సరిదిద్దుకోవాలా. కొన్నిసార్లు పత్రికల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు భక్తుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు పాటల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటకు లోబడేవారిగా ఉండాలి. అందుకనే సంఘములో శరీర సంబంధులు ఉంటారు. ఈ శరీర సంబంధులు ఎలా ఉంటారంటే ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం. మొట్టమొదటిగా సంఘములో ఎన్ని రకాల మనుషులు ఉంటారంటే, ఒక రకమైన మనుషులు ఎవరంటే శరీర సంబంధులు అన్నాడు. అందులో ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు 2వ వచనం చదవండమ్మా. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నియమం నుండి ఎట్లయినగా అక్కడ ఒక అంశం ఏమంటే శరీరాశ శరీరం మీద మనసు ఉంటారని వచనాలు రాయబడి ఉంది. అంటే శరీరం మీద మనసు ఉంటారు, శరీరులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అపవాదికులు ఉంటారు, ప్రకృతులు ఉంటారు సంఘములో. అయితే ఉదయకాలంలో మనం ధ్యానించే వాక్యం ఏమంటే శరీరం మీద మనసు ఉండేవారు. అంటే వారు ఎప్పుడు చూసినా శరీర కోరికలే, వారు ఎప్పుడు చూసినా శరీరాన్ని కోరికలు కలిగిన వారు. శరీర కోరికలు అందరికీ ఉంటాయి. దేవుని పిల్లలు కూడా శరీరములో ఉన్నవారే, కానీ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలా, శరీరాన్ని ఆధీనములో ఉంచుకోవాలా, శరీరాన్ని దేవుని ఆధీనానికి అప్పగించుకోవాలన్నాడు. అందుకనే నేను కూడా శిలువ వేయబడి ఉన్నాను. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. అంటే అర్థమేమంటే నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడ్డా. అంటే శరీరము మనది కాదు, శరీరం ఆయనదే. ఒక భక్తుడు ట్రైన్లో వెళ్తున్నాడంట. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ప్యాకాట్ ఆడుతున్నారు. ఉదాహరణ చెప్తా. ప్యాకాట్ ఆడేటప్పుడు అందరూ ప్యాకాట్ ఆడుతున్నారు, ఇస్పెటాకులు. తర్వాత అక్కడ ఒక భక్తుడు కూర్చున్నాడు. ఆ భక్తుడు కూర్చున్న తర్వాత నలుగురు ఆడుతున్నారు. ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఆ భక్తుని పిలిచారంట. అయ్యా, మీరు ఎక్కడ వెళ్ళాలా, ఏ గ్రామానికి వెళ్ళాలా, మీరు ఎక్కడ దిగుతారు, ఎక్కడి నుండి వచ్చారని అడుగుతూ ఏమన్నారంటే అక్కడ ఉన్నటువంటి నలుగురు, అయ్యా మీరు కూడా ఒక చెయ్యండి అన్నాడు. ఆ భక్తుడు అనిన మాట ఏమంటే, అయ్యా చెయ్యి నాది కాదు అన్నాడు. అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపడిపోయారు.
నేను అపొల్లో వాడును, పౌలు నాటాడు, అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే కదా. మనము నాటే పని మనదే. అందుకనే వీరు ఏ కోవకు చెందిన వారంటే వారు శరీర సంబంధులని కూడా దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. రెండవది దేవుని వాక్యం చదువుదాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. రెండవ రకమైన మనుషులు ఎవరంటే ప్రకృతి సంబంధులు అన్నాడు. రెండవ రకమైన మనుషులు ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు ఏం చేస్తారంటే దేవుని వాక్యమును అంగీకరించరు. దేవుని వాక్యమును అంగీకరించరు. వారు దేవుడంటే ఒప్పుకోరు, దేవుని వాక్యం అంటే ఒప్పుకోరు, దేవుని లేక సహవాసం అంటే ఒప్పుకోరు. ప్రకృతి సంబంధులు అన్నాడు. దేవుని వాక్యమును అంగీకరించరు. అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో చూస్తాం 38 నుండి వారు వాక్యం అంగీకరించారన్నాడు. 2వ అధ్యాయం 39 నుండి కొన్ని వచనాలు చూస్తే వారు వాక్యమును అంగీకరించిరి. మరి ఏం చేయాలా? వాక్యమును అంగీకరించాలా దేవుని పిల్లలు. ఇప్పుడు ప్రకృతి సంబంధులు ఏం చేస్తున్నారంటే వారు దేవుని వాక్యమును అంగీకరించరు. ఒకటి ప్రకృతి సంబంధి చేసే పని ఏమంట దేవుని వాక్యమును అంగీకరించరు అన్నాడు. మరొక మాట యూదా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమందున తన భక్తిహీనమైన దురాశల చొప్పున ఆ పరిహాసకులు ఉందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఒక మాట ఏమంటే ఆత్మ లేని వారు భేదములు పుట్టిస్తారన్నాడు వచనాల్లో. అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారై ఉన్నారు, భేదములు కలుగు చేస్తున్నారు అన్నాడు. ఈ ప్రకృతి సంబంధులు ఏం చేస్తారంటే ఒకటి వాక్యమును అంగీకరించరు, వాక్యం అంటే వారు ఒప్పుకోరు. రెండవది వారు ఏం చేస్తున్నారంటే ఆత్మ లేని వారు భేదములు పుట్టిస్తున్నారు, భేదాలు పుట్టిస్తున్నారు. వీరు ఎవరంటే ప్రకృతి సంబంధులు. ఈ ప్రకృతి సంబంధులు భేదాలు కలిగించేవారు. ఈ ప్రకృతి సంబంధులు ఎవరంటే వాక్యాన్ని ఒప్పుకునేవారు కాదు, వాక్యాన్ని అంగీకరించేవారు కాదు. ఇప్పుడు 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి శరీర సంబంధులు, రెండవది ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు ఏం చేస్తారు అంటే వారు శరీరం మీద మనసు ఉంచుతారు. వారు ఎప్పుడు చూసినా పాలు తాగుతూనే ఉంటారు. వారు ఎప్పుడు చూసినా ఏం చేస్తున్నారంటే వారు పసిపిల్లలాగా ఉంటారు. వారు ఎప్పుడు చూసినా అసూయలు, కలహాలు, విభేదాలు ఉన్నాయి. వీరు శరీర సంబంధులు. రెండవది లేక ప్రకృతి సంబంధులు. వీరు చేసే పనేమి వాక్యం అంగీకరించరు. అంత మాత్రమే కాకుండా ఆత్మ లేని వారై భేదములు పుట్టించేవారని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. మూడవది అపవాది సంబంధులు అన్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది ఆ మొదటి నుండి పాపము చేయవాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. చాలు, పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది సంబంధులు ఎవరంటే పాపము చేసేవారు. పాపం అనే మాట అర్థం ఏమంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అన్నాడు. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఈ పాపము చేసిన వారు వీరు అపవాది సంబంధులు. పాపము చేయవాడు అపవాది సంబంధుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపానికి దేవుని బిడ్డలు దూరంగా ఉండాలా. పాపం అనేది పాము లాంటిది. గమనించండి, పాపం అనేది పాము లాంటిది.
అది విషమలాంటిది. అది కొరుకుతుంది, మనిషిని చంపేస్తుంది అన్నమాట. మనిషిని పాడు చేస్తుంది. మనసును దేవుని వాక్యం లేకుండా దూరంగా చేస్తుంది పాపం. అందుకనే అపవాది పాపము చేయవాడు అపవాది సంబంధి కదా. పాపము చేయవాడు అపవాది సంబంధి. 3:12 చదవండి. 3వ అధ్యాయం 12వ వచనం. అపవాది సంబంధులు ఎవరంటే 3:12 మొదటి యోహాను పత్రిక 3:12. మనము కయూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుడు సంబంధి అన్నాడు. వాడు దుష్టుడు సంబంధి. అమ్మ మీరు ఇక్కడ చూడండి, మా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది, కానీ మీరు అక్క కడ చూస్తే అర్థం కాదు. ఒక ఆయన ఆదివారం దగ్గర అపోస్తల కార్యములో ఉంది కదా, 20వ అధ్యాయం అనుకుంటాను. ఆయన ఐతుకొని యవనస్తుడు దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడంటే కిటికీ దగ్గర కూర్చున్నాడు. పౌలు గారు ప్రసంగించినందున ఏమైపోయాడు, గాఢ నిద్రలో పడి కింద పడి చనిపోయాడని లేఖనాల్లో ఉంది. మనము కూడా దేవుని వాక్యం చెప్పేటప్పుడు మన మనసంతా దేవుని మీదే ఉండాలా, ఎక్కడ ఉండకూడదు. ప్రక్కగా పోతే మన మనసంతా వేరైపోతుందన్నమాట. అందుకనే ప్రయాసపడి దేవుని వాక్యం మీ దగ్గర చెప్పాలని పెద్దల ఆధ్వర్యములో, సేవకుల ఆధ్వర్యములో దేవుని వాక్యం మాకు ఇచ్చారు. ఈ వచనాన్ని, ఈ మాటను మన హృదయములో దాచిపెట్టుకునే వారుగా ఉండాలి, కానీ ఈ వాక్యాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి. అందుకనే రెండవ సంగతి ఏమంటే పాపము చేయవాడు అపవాది సంబంధి. రెండవది కయ్యూను దుష్ట సంబంధి అన్నాడు. కయ్యూను ఎవరి సంబంధి అంట? దుష్టుని సంబంధి. కయ్యూను ఎవరు చెప్తారా? ఆదాము కుమారుడు. హేబేలు కయ్యూను అన్నాడు. కయ్యూను అర్పణ దేవుడు అర్పణ లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. అందుకనే కయ్యూను దుష్టుడు సంబంధి అన్నాడు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనం ఎవరిలాగా ఉండకూడదు? వాడు కయ్యూను సంబంధలాగా ఉండకూడదు. కయ్యూను దుష్టుని సంబంధి, అపవాది సంబంధి, దురాత్మ సంబంధి. అయితే మనము అటువంటి సంబంధులుగా ఉండుకోకుండా ఉండాలంటే మనము దేవుని సంబంధులుగా ఉండాలని దేవుని వాక్యములు చూస్తున్నాం. మరొక మాట 2:19 చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో ఉండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మనలో నుండి బయలుదేరారు కానీ వారు మన సంబంధులు కారు. మన సంబంధులు కారు. వారు మనలో ఉంటారు, మనలో నుండి బయలుదేరుతున్నారు, మనకే ముప్పు తెచ్చుకుంటారు. హోబద్య గ్రంథం చదవండి ఒకసారి. హోబద్య గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. హోబద్య గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. హోబద్య గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం. హోబద్య గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. చదవండి త్వరగా. హోబద్య గ్రంథం. నీతో సంధి చేసిన వారు నీవు తన సరిహద్దు వరకు తరిమివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నిన్ను బలత్కారముగా చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరులో వండుతారు అన్నాడు. ఆ వచనాన్ని బాగా ఆలోచన చేయండి. అయితే వారు మనలో ఉన్నవారు కాదు, వారు మన సంబంధులు కాదు, మనలో ఉండి మనల్ని మోసం చేస్తారు అన్నాడు. అంటే మన అన్నమే తిని మనల్ని మోసం చేస్తారు, అదే అన్నమాట. అందుకనే ఎదోముకు వివేచన లేదు. ఎదోము ఏశావు సంతతిగా చెందినవారు. ఏశావు దుష్టుడు. అంత మాత్రమే కాకుండా వాడు దేవునికి దూరంగా ఉన్నవాడు. అంత మాత్రమే కాకుండా మనలో ఉన్నవారు మన సంబంధులు కాదు. ఎవరంట? వీరు ప్రకృతి సంబంధులు. వారు మన అన్నమే తింటారు, మనములు మోసం చేస్తారు. మన అన్నమే తింటారు, మన ఇంటిలో ఉంటారు,
మన సంఘములో ఉంటారు, మనతోనే ఉంటారు, మనలో మోసం చేస్తున్నారని బైబిల్ చూస్తుంది. అందుకనే మన అన్నమే తిని మనకు ఒరులు వడ్డేవారు ఉన్నారు అని ఉపపద్య గ్రంథంలో రాస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, వారు మనలో ఉన్నవారు కారు, వారు మన సంబంధులు కారు, మన సంబంధులు కారు. వారు ఎవరంటే వారు ప్రకృతి సంబంధులు, వారు ప్రకృతి సంబంధులు. 4 విషయం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడి లేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు పసిబిడ్డల అనియో మీతో మాటలాడి వచ్చాను అన్నాడు. పై వచనాల్లో ఒక మాట, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో అన్నాడు. మరి ఎవరి సంబంధులు అంటే ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు ఎలాగ ఉంటారో మనం నేర్చుకున్నాం, ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారో మనం నేర్చుకున్నాం. మూడవది అపవాది సంబంధులు ఎలా ఉంటారో మనం నేర్చుకున్నాం. లాస్ట్ భాగంలో వీరు ఎవరంటే ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు? ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు అంటే, ఒకటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2:15 చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును. చాలు చాలు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. వీరు ఆత్మీయులు. చాలా మంది అడుగుతారు కదా, అయ్యా మీరు ఆత్మీయులా, మీరు శరీరలా ఆత్మీయులా అంటే మనం చెప్పుకునేది ఏమంటే, మనము వాక్యం వింటున్నాం, మనకు సంఘం ఉంది గనక మనం ఆత్మీయులు, మనము శరీర సంబంధులు కాదు. దేవుని బిడ్డలు శరీర సంబంధులు కాదు, మనము ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులైన వారు ఎలా ఉంటారంటే, ఒకటి అన్నిటినీ వివేచిస్తారు. అన్నిటినీ వివేచన జ్ఞానం ఉంటుంది. అన్నిటి కూడా వివేచన శక్తి కలిగిన వారు, అన్నిటిని కూడా హృదయంలో తీసుకునేవారుగా ఉంటారు. రెండవది ఆత్మీయ సంబంధులు ఎలా ఉంటారంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందల పాలు పడిపోకుండా అపవాది ఉరిలో పడుకుంటున్నట్లు సంగమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము కలిగినవాడు. మంచి సాక్ష్యము కలిగినవాడు వీరెవరంటే నిందల పాలు కానివాడు, రెండవది మంచి సాక్ష్యం పొందినవాడు. అదనమాట వీరు ఆత్మ సంబంధులు. ఉదయకాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మ సంబంధులైతే నిందల పాలు కాకుండా ఉండాలా, నిందల పాలు కాకుండా ఉండాలా, అవమాన పాలు కాకుండా ఉండాలా. మనము ఆత్మ సంబంధులు. రెండవది మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలా, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలా. ఈ లోకంలో ఎంతో మంది సంపాదించుకుంటున్నారు కదా, కోట్లు సంపాదించుకుంటున్నారు. అయ్యా మీరు ఏమైనా సంపాదించుకున్నారంటే, అయ్యా మేము దండిగా సంపాదించుకున్నాం, మేము చాలా సంపాదించుకున్నామంటారు. సాక్ష్యము సరిగా లేని సంపాదన, అది ప్రయోజనం ఉండదు. సంపాదన లేకపోయినా, ఈ లోకములో ఏది లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఏది లేకపోయినా, దేవుని నమ్మిన ఆత్మ సంబంధులు మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. మన మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన చూపులో కానీ, మన నడవడిలో కానీ, లేక మన అలవాటులో కానీ మంచి సాక్ష్యం పొందిన వారుగా ఉండాలా. వీరు ఎవరంటే ఆత్మ సంబంధులు అన్నాడు. వీరు ఆత్మ సంబంధులు. 3 తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే, ఒకటి అన్నిటిని వివేచిస్తారు, రెండవది నిందల పాలు కాకుండా ఉంటారు, మంచి సాక్ష్యం కలిగిన వారు ఉంటారు, మూడవది
ఆ తీతు పత్రిక 2:7 చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. చదవండి. ఆ మనవుల గురించి చెడు మాట ఏది చెప్పనేరక ఏది సిగ్గుపడనట్లు అన్నిటి నీవే సత్కారము చేసుకోమంటే మంచి మాదిరిగా ఉండాలా. అది ఆత్మ సంబంధులైన వారు పరపక్షమందున్న వారి ఎదుట మనం ఎలా ఉండాలంటే ఒక మంచి మాదిరిగా ఉండాలా. మాదిరి లేని జీవితం మారిపోతుందన్నమాట. అందుకనే దేవుని పిల్లలైన మనము ఎవరు కూడా నశించుట, ఎవరు కూడా చెడిపోవుట, ఎవరు కూడా పాడైపోవుట దేవునికి ఇష్టం లేదు. అది అందుకనే పరపక్షమందున్నవారు వెలపల వారి ఎడల మనము మంచి మాదిరి ఉండాలని దేవుని వాక్యములో చూస్తున్నాం. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే 4 గ్రూపులు కలిగిన వారు సంఘాలలో ఉంటారు. ఒకరు శరీర సంబంధులుగా ఉంటారు, రెండవది ప్రకృతి సంబంధులుగా ఉంటారు, మూడవది అపవాది సంబంధులుగా ఉంటారు, నాలుగవది ఆత్మ సంబంధులు. నేను ఒక మాట అంట, ఇప్పుడు ఈ 4 బోర్డులు పెట్టారనుకోండి బయట, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత 4 బోర్డులు ఏం పెడతారంటే, ఒకటి శరీర సంబంధ బోర్డు పెడతారు, రెండవది ప్రకృతి సంబంధ బోర్డు పెడతారు, మూడవది అపవాది సంబంధుల బోర్డు పెడతారు, తర్వాత 4వది ఆత్మ సంబంధులైన బోర్డు పెట్టి అక్కడ రాసి ఉంటారు. అయితే మనం ఏ బోర్డుకు వెళ్తాం, ఏ బోర్డు దగ్గరికి వెళ్తాం చెప్తారా ఎవరైనా? ఆత్మ సంబంధులైన బోర్డు దగ్గరికి వెళుతాం. ఇది అందరికీ కావలసిందే. అయ్యా నాకు శరీర సంబంధులు వద్దు, నాకు అపవాది సంబంధులు వద్దు, నాకు ప్రకృతి సంబంధులు వద్దు, మేము ఆత్మ సంబంధులు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగింపు చేస్తున్నాను. అందుకనే పౌలు గారు అన్నాడు కదా, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడనట్లు నేను మీతో మాటలాడలేకపోతేనే. ఈరోజు దేవుడు ఆత్మరూపిగా మనతో మాట్లాడుతూ ఉంటే మన జీవితాలు సరిదిద్దుకోవాలా, మన జీవితాలు బాగు చేసుకోవాలా. బాగు చేసేవారు ఎవరు ఉన్నారు? చేయరు. మనకు ఏదైనా రోగం వస్తే డాక్టర్ బాగు చేస్తాడేమో కానీ పాప రోగం వస్తే ఎవరు బాగు చేస్తారు? పాప రోగం ఎక్కడ ఉంది? ఒక ఆయన ఆతోన్లో ఒక భక్తుడు పాట పాడాడు, పాప రోగానికే మందు, పాప రోగానికే మందు, ఏ అంగడిలో దొరకని మందు, ఎవరు కూడా ఎక్కడ వెళ్ళిన మందు, అది దేవుని వాక్యమే. పాప రోగం మందు. ఈరోజు చాలా మంది పాప రోగముతో బాధపడుతున్నారు. పాప రోగముతో బాధపడుతున్నాడు. రోగాలు లేకన్నా అంత భయంకరమైన రోగం. ఇరిమే రాస్తాడు కదా 17వ అధ్యాయంలో, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిది అన్నాడు. ఘోరమైన వ్యాధి కలిది, హృదయము మోసకరమైనది అన్నాడు. హృదయము ఘోరమైన వ్యాధి. వ్యాధి ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉంది. పాపం ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. పాపాన్ని పోగొట్టుకోవాలా, పాపాన్ని విడుదల చేసుకోవాలా, పాపము నుండి విమోచించాలా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాను కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం. రోగాలు ఎక్కడైనా నయం చేసుకోవచ్చు కానీ పాప రోగం ఎవరు కూడా నయం చేసుకోలేరు. ఎవరి దగ్గరకు వెళ్ళినా పాప రోగం అట్లుండవలసిందే. ఈ పాప రోగం యేసు దగ్గరకు రండి. రోమపత్రిక 10వ అధ్యాయంలో చూస్తే, యేసు ప్రభా అని నోటితో ఒప్పుకుంటే చాలు నువ్వు రక్షింపబడదువు, నీ పాప రోగము తొలగిపోతుంది అన్నాడు. భయంకరమైన రోగం మానవులకు వెంటాడుతూ ఉంది. ఈ రోగము తీసివేయడానికి ఎంతో మంది చెబుతున్నారు కానీ ఈ భయంకరమైన రోగము నుండి విడుదల పొందుటానికి, పరిహారం పొందుటానికి చాలా మంది చెప్పరు. అందుకని పెద్దలు అన్నారు కదా, సూక్ష్మలో ఉంది మోక్షం అన్నారు.
మనం ఏది చేయ అవసరమే లేదు, ఎక్కడ వెళ్ళే అవసరమే లేదు, లేక కానుకలు ఇచ్చే పని లేదు, లేక నైవేద్యాలు చేసే పని లేదు, లేక ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని ఎక్కడ తిరిగే పని లేదు. కానీ ఒక గదిలో దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా, నా పాపాలు తీసివేయండి, నా పాపానికి విడుదల కలిగించండి అని ఒక్క ముక్క ప్రార్థన చేసే చాలు దేవుడు నీ పాపాన్ని నివారిస్తాడు. ఇంకా ఎవరైనా పాపం మన హృదయంలో ఉంటే పాడైపోతాం. పాపం మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనము దేవుని దూరంగా చేసుకుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనములో, ఇదిగో తలుపునెద్ద తట్టుచున్నాడు, తలుపునద్ద ఆయన నిలిచి తట్టుచున్నాడు. మన హృదయాలు తెరిస్తే చాలు, మన హృదయాలు తెరిచి చాలు, మన హృదయములో ఆయన ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో సహవాసం చేస్తాడు, నీతో భోజనం చేస్తాడు, నీతో కలిసి ఉంటాడు. కలిసి ఉండడానికి ఒప్పుకుంటామా? దేవునితో కలిసి ఉండటానికి ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుందాం. ఒకప్పుడు తెలిసి తెలియక ఎన్నో ఘోరమైన పాపములో మునిగిపోయాం. ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుర్మార్గురాలైనా దేవుడు క్షమిస్తాడు. 130వ కీర్తన కొన్ని వచనాల్లో ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన క్షమిస్తాడు, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఉదయకాలంలో నేను ముగింపు చేస్తున్నాను. మనం ఎవరు సంబంధులు? ఉదయకాలంలో మనం ఎవరు సంబంధులు? మన ప్రశ్న దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్తామయ్యా? నేను శరీర సంబంధులుగా ఉన్నానంటారా? నేను ప్రకృతి సంబంధులుగా ఉన్నానంటారా? అయ్యా నేను అపవాది సంబంధులుగా ఉన్నానంటారా? లేదా అయ్యా నేను ఆత్మ సంబంధులు అంటారా? మనం ఆత్మ సంబంధులు, మనం ఆత్మ సంబంధులు. పాల అవసరమే లేదు, పసిపిల్ల అవసరమే లేదు. మనం పసిపిల్లల కాదు. పసిపిల్లలంటే అట్లే ఉంటారు, అంతే. ఎట్లా ఉన్నవారు అట్లే ఉంటారు, ఎదగరు. మన పసిపిల్లల కాదు, మనము కూడా పాలుతో ఉండేవారం కాదు, వాక్యముతో పెరిగేవారిగా ఉండాలి. చాలా మంది అట్లే ఉంటారు, పసిపిల్లలాగానే ఉంటారు. ఎప్పుడు పసిపిల్లగా ఉంటే నువ్వు పెద్దవారేది ఎప్పుడు పసిపిల్లలుగా ఉంటే మనము ఒక స్థితికి ఎప్పుడు వస్తాం? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఎవరు అంటే మనము ఆత్మ సంబంధులు, మనము దేవుని సంబంధులు. చాలా మంది మన బంధువులు ఉంటారు కదా, అమ్మా మీరు ఎవరు సంబంధులు అంటే ఫలానా వారి సంబంధులు, అయ్యా మీరు ఎవరు సంబంధులు అంటే ఫలానా వారి సంబంధులు అంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు సంఘం, మనమంతా దేవుని సంబంధులుగా ఉన్నాం. ఇంకా ఎవరైనా ఇక్కడ కూర్చున్నవారు అయ్యా నేను శరీర సంబంధులుగా ఉన్నాను అన్నవారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను ప్రకృతి సంబంధులుగా ఉన్నాను, మీ వాక్యం వింటూ లోకములో పడిపోయాను, మీ వాక్యం వింటూ నేను చెడిపోయాను అన్నవారు ఎవరైనా ఉంటే దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడైనా ప్రకృతి సంబంధులా ఉండక మనం ఆత్మ సంబంధులుగా ఉంటాం, మనం ఆత్మ సంబంధులుగా ఉంటాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆత్మ సంబంధులైన వారు ఆత్మ మీద మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధుల ఆత్మ విషయం మీద మనసు ఉంటారు. వారు ఏం చేస్తారు? ఉదయం లేగానే వాక్యం చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, సంఘానికి వస్తారు, సహవాసానికి వస్తారు, కుటుంబ ప్రార్థనలకు వస్తారు, అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతారు. వీరు ఎవరంటే ఆత్మ సంబంధులు. దేవుని నమ్మిన వారు మన పని ఏమంట? ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఉదయం లేవగానే 3 అధ్యాయాలు చదువుకోవాలా దేవుని పిల్లలు, ఆదివారం 5 అధ్యాయాలు చదువుకోవాలా. నేను దాదాపుగా గర్వంగా చెప్తాను, దేవుని వాక్యం 16 సార్లు చదివాను నేను, 16 సార్లు. ఈ 16 సార్లు చదివినా అందులో చాలా తెలియదు. అందుకని ఇక్కడ కూర్చున్నవారు ఇప్పుడు నేను స్టార్ట్ చేయండి, ఈ రోజు మనం మొదలు పెడతాం. జనవరి 1వ తేదీ నుండి
డిసెంబర్ 31వ తేదీ వరకు రోజు మనం పని చేసేది ఏమంటే 4 గంటలకే లేవండి, 3 అధ్యాయాలు చదువుకోనండి, ప్రార్థన చేసుకోనండి, ఎవరు పనులకు వెళ్ళిపోతాం. ఇది దేవుని పిల్లలు ఆత్మ సంబంధమైన వారి లక్షణాలు. శరీర సంబంధులు ఈ విధంగా ఉండదు, ప్రకృతి సంబంధులు ఈ విధంగా ఉండదు, అపవాది సంబంధులకు ఈ విధంగా ఉండదు. మనము దేవుని సంబంధులు, మనము పరసంబంధులని బైబిల్ చెప్తుంది. మనము పరసంబంధులు, మనము యాత్రికులు, మనము పరదేశులు అన్నాడు. ఈ లోకము మనది కాదు, మనము పరదేశులము, మనము యాత్రికులము. మనము యాత్ర ముగించుకొని ఒకరోజు వెళ్ళాలా. మన ఊరి ఇది కాదు, మన ఇల్లు ఇది కాదు, మన గమ్యస్థానం ఇది కాదు. మనము దేవుని పిల్లలు, మన రాజ్యం పరలోకం, పరమందున్న రాజ్యం కోసం ఇంత ప్రయాసది. ఈరోజు మందిరాలు ఎందుకు కట్టుకుంటున్నాం, సేవకులు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో వాక్యం చెప్తున్నారంటే, ఈ లోకం విడిచిపెడితే దేవుని చేత ఉంటాం, దేవునిలో ఉంటాం, ఆరని అగ్ని ఉండదు, పరలోకములో నిత్యంగా ఉంటాం. రారాజు వస్తున్నాడనే పాటలో ఒక మాట ఉంది. అక్కడ కూడా ఆయన వస్తాడు, ప్రభు నమ్మిన వారిని తీసుకొని వెళతాడు, తీసుకొని వెళ్ళి పరరాజ్యములో ఉంటాడు. అబ్రహాము ఎదురు చూసే రాజ్యం, భక్తులు ఎదురు చూసే రాజ్యం, 12 ముత్యములతో అలంకరించబడిన రాజ్యం దేవుని పిల్లలకు దేవుడిచ్చాడది. ఇంత ప్రయాస ఎందుకంటే, ఈ లోకం వదిలిపెడితే పరలోకములో ఉంటాం. ఒకరోజు విడువబడిన వారు అగ్ని గుండానికి వెళుతారు. ఈనాడు నువ్వు ఎరగరచో ఆనాడు కూడి అందుండి ఏడుస్తావు ఓ మానవుడా అని ఒక పాట ఉంది. ఈనాడు ఎరగనిచో ఒక రోజు ఏడుస్తావు, ఒక రోజు రోధించే కాలం వస్తుంది, ప్రలాపించే కాలం వస్తుంది, తప్పించే నాదుడు ఉండడు. ఈరోజే ఇదే సమయం, సద్వినియోగం చేసుకుందాం. ఉండంగానే మనం బ్రతికి శాశ్వతం కాదు, మనం ఎప్పుడు ఈ లోకం వదిలిపెడతాం మనకే తెలియదు. ఉండగానే సద్వినియోగం చేసుకుందాం. అయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించండి, నేను ఈ లోకం వదిలిపెడితే పరలోకంలో ఉంటానని ఒక నిరీక్షణ నాకు దయచేయమని ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు అడిగితే దేవుడు పరమరాజ్యములో ఉంచుతాడు, పరమరాజ్యములో ఉంచుతాడు. ఆ పరమరాజ్యము కోసమే కదా యేసు ప్రభు పరలోకములో వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు, మానవుల మధ్య సంచరించాడు. ఆయన డొక్కలో బలిపోటు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతుల్లో మేకలు, చేదు చిరకను ఆయన పుచ్చుకున్నాడు. మనము నరకయాత్రలో పడకూడదు, మనము పాతాళములో పడకూడదని చెప్పేసి పరమరాజ్యములు తీసుకోవడానికి ఆయన ఎన్నో శ్రమలు భరించాడు. ఈ లోకములో ఎవరైనా ఇటువంటి శ్రమలు భరించిన వారు భూలోకములు ఎవరు లేదు, మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసును నమ్మండి, రక్షణ పొందండి, దేవుని రాజ్యానికి వారసులు కావాలని, మనము కూడా ఆత్మ సంబంధులుగా ఉండాలని ఈ మధ్యాహ్న వేళ ఈ వాక్యము ద్వారా మనవి చేస్తూ ముగింపు చేస్తున్నాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేస్తాను, మిగతా కార్యక్రమం సేవకులకి ఇస్తాం. అందరూ తలలో ఉంచి కన్ను మూసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. మనము ఆత్మ సంబంధులమా లేక శరీర సంబంధుల, ప్రకృతి సంబంధుల, ఆత్మ సంబంధులని ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్నవారు మనం తీర్మానం చేసుకుందాం. మన స్థానికంలో ఉండి కూడా మనం ఆత్మ సంబంధులుగా ఉండకపోతే అది ప్రయోజనం ఉండదు. ప్రార్థనతో మనం ప్రార్థన చేస్తాం. ప్రేమైన దేవాని పాదాలకు వందనాలు. ఈ గోనవరం సంఘములో పెద్దలను ప్రేమించారు, సేవకులను ప్రేమించి మీ బిడ్డలో ప్రయాసపడి వారి పనులు ముగించుకొని మన ప్రభా స్థానిక సంఘములో ఓపికతో కూర్చున్న బిడ్డల కోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. చెప్పిన మాటలు ఫలింపు కలుగు చేయండి. మేమంతా కూడా అందరూ కూడా ఆత్మ సంబంధులుగా ఉండే భాగ్యము మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా ఆత్మ సంబంధులు లేని వారు మన ప్రభా ఉంటే వారిని కూడా ఆత్మ సంబంధులుగా చేయమని మీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ
ప్రభువైన క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.